ఈ రోజు నుంచి నవరాత్రుల ప్రారంభం, అలాగే భవానీ దీక్షల ప్రారంభం. ఈ రోజు మొదటి రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. నవదుర్గల్లో ఒకటైనటువంటి ఈ బాలా త్రిపుర సుందరీ దేవిని ఎవరైతే పూజ చేస్తారో ఆ అమ్మవారి తాలూకా అనుగ్రహం వలన సర్వసిద్ధులు కూడా కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. మొదటిగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తేనే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలో ఆ మొదటి చక్రం అయినటువంటి మూలాధారం ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అవడం వలన మనకి అష్టసిద్ధుల్లో కొన్ని సిద్ధులు లభిస్తాయని ఆ ఆమ్నాయ మందారం అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. అందువలన ఈ రోజు బాలా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తే చాలా విశేషమైనటువంటి శక్తులు వస్తాయని, అలాగే అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రతీది. ప్రతిరోజు కూడా సాయంత్రం చిన్న పిల్లల్ని 7 years లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి అవతారంగా భావించి వారికి పూజలన్నీ కూడా చేయడం జరుగుతుంది భక్తుల చేత. సాయంత్రం లలితా త్రిశతి ఖడ్గమాల పారాయణతో అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు సర్వతో భద్ర మండప ఆవాహనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, సర్వతో భద్ర మండప ఆవాహనంతో ఈ రోజు కార్యక్రమాలు కలశ స్థాపనంతో ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు కూడా ఆ కలశానికి అమ్మవారికి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి.